Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళలకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అని జనసేన నియోజకవర్గ నాయకుడు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. మహిళలకు విద్యాబోధనలో సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. నరసింహన ఎదరగరా వెనకాలకా నరసింహన దూరంగా ఉంటా పూలే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే. ముందుగా ఇవాళ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీస్లో మనం ఇవాళ సావిత్రిబాయి పూలే కి మనం ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి మనిషికి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి అక్షరం నేర్చుకునేది ఒక గురువు దగ్గరే. ఆ గురువు స్థానంలో ఆవిడ అంటే ఇదివరకు రోజులు, ఇప్పుడంటే ఓకే, ఈ రోజుల్లో మనకి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానత్వంతో బ్రతుకుతున్నాం. బయటకు వచ్చినప్పుడు విద్య చెప్పేటప్పుడు నేర్చుకునేటప్పుడు సమానంగా నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. బట్ ఇవన్నీ లేని రోజుల్లో ఆవిడ బయటకు వచ్చి ఆ స్థానంలో ఆవిడ ఉండటం అనేది మామూలు విషయం కాదు. అది మీ అందరికీ ఇంతకుముందు మాట్లాడిన కాశీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ బయటకు వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడటమే కాకుండా ఇన్స్పిరేషనల్గా నిలబడటం కాకుండా ఆ రోజు నుంచే కూడా అంటే ఆడవాళ్ళు బయటికి రావాలి, చదువుకోవటం వల్లే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫర్దర్గా వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటిగా చెప్పిన ఆవిడ్ని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం, మొట్టమొదటిగా స్పేస్లోకి వెళ్ళిన తొలి మహిళ కూడా మన భారతదేశం నుంచి అవటం కల్పనా చావ్లా గారు కానీ, లేకపోతే ఇవాళ సునీత విలియమ్స్ గారు వెళ్ళారంటే వాళ్ళందరికీ కూడా ఈవిడే ఇన్స్పిరేషన్ అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే మొట్టమొదటి అడుగు ఎవరేస్తారో కష్టం లేకుండా పేరు రావటం కానీ గౌరవం దక్కించుకోవడం కానీ అంత ఈజీ కాదు. అట్లా వచ్చిన వాళ్ళకి మాత్రమే చిరస్థాయిగా మిగిలిపోతుంది. అందులో ఆవిడ కూడా మొదటి అడుగు వేసినందుకు ఆవిడని మనందరం కూడా ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. ఇట్లాంటి రోజున మనం ఆవిడని స్మరించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం కి ముందుగా మన కాశీ గారు అడుగులు వేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం గురించి ఆయన కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి జన సైనికులకి, జనసేన నాయకులందరికీ, జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చదువులో తల్లి మహాత్మా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మరి తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసు శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నారో ఆయన సావిత్రిబాయి పూలేని 12వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ నిరక్షరాస్యతలు. ఆయన మొదటి గురువే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఇంటి దగ్గరే ఆవిడకి చదివించి తర్వాత ఉపాధ్యాయులుగా ఆవిడ మరి ఎగ్జామ్కి పాస్ అయిన తర్వాత ఆవిడకి మరి ఏదైతే మహారాష్ట్రలో సతారాలో మరి స్కూల్ పెట్టి సొంతంగానే ఏదైతే బడుగు బలహీన వర్గాలు చదువులకి దూరంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదువు చెప్పే విధంగా ఆవిడ మరి చదువు చెప్పడానికి ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేది. ఏదైతే ఆవిడ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా
కొంతమంది మరి మహిళలు చదువుకోవడం ఏంటి, మహిళలు బయటికి రావడం ఏంటి అన్న ఆలోచనతోటి ఈవిడ మీద మరి నీళ్లు చల్లడం, రాళ్ళు విసరడం, ఎన్నో అవమానకరమైన పదజాలాలతో మాట్లాడడం, ఇవన్నీ చేసినా ఆవిడ లెక్క చేయకుండా మరి స్కూల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ చీర మార్చుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా మరి చదువు చెప్పి మళ్ళీ అదే చీరను మార్చుకుని మళ్ళీ వచ్చేది. కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ బాధపడినా కూడా ఏదైతే ఈ రాడి విసరణ వాళ్ళు ఉన్నారో వాళ్ళే చదువులకి స్కూల్ కట్టించి మళ్ళీ చదువులు చెప్పడానికి అనేక రకమైన ప్రయత్నాలు అప్పుడు చేయడం జరిగింది. ఆవిడ ఉద్యమమే ఈరోజు మరి అంతర్జాతీయంగా మహిళలందరూ కూడా ఉన్నత స్థానంలోకి రావడానికి కారణం. ఈరోజు ఏదైతే ర్యాకెట్ కాడి నుంచి కింద సచివాలయంలో జాబ్ చేస్తున్న వ్యక్తులు కూడా ఇవాళ మహిళలందరూ ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆ రోజు మహాత్మా సావిత్రిబాయి పూలే వల్లే ఈ రోజు నిజమైన మహిళడికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవాలి. ఆవిడని అందరూ కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు కూడా మహిళలందరూ కూడా ముందుండాలనే ఆవశ్యకత ఆవిడ ఉంది. కాబట్టి మరి ఆవిడ పిల్లలు లేకపోయినా ఏదైతే బ్రాహ్మణుల పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళు కూడా చదివి చెప్పించి లేని వారు అందరిలో కూడా బడుగు బలహీన వర్గాల్లో ఇవాళ చదువుల తల్లిగా నిలబడిపోయిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి ఈ కార్యక్రమం బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి బొలిశెట్టి రాజేష్ గారు, అడబేల నారాయణమూర్తి గారు, అలాగే విద్య రత్నకుమార్ గారు, కేశపుట్ల విజయ్ గారు, రమణ గారు, శ్రీరామ్ గారు, అలాగే అడప ప్రసాద్ గారు, నరసింహ గారు, అలాగే శ్రీరామ్ గారు, సురేష్ గారు, ఇక్కడ ఇచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆవిడ ఆదర్శాలు అన్ని కూడా మనం పునిపుచ్చుకునే విధంగా మనం కూడా చదువుకుని 10 మందికి చదివి చెప్పించే విధంగా ఉండాలని ఆవిడ కోరికను నెరవేర్చాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీసులే కాకుండా తాడేపల్లిగూడెంలో అన్ని చోట్ల కూడా చేయాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రభుత్వ ప్రోగ్రాం కింద చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ఆవిడ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. గృహ నిర్మాణ శాఖ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో గృహ నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా ఉందని ఆ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం ఎన్డీఓ కార్యాలయం గృహ నిర్మాణ శాఖ డి వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. డివిజన్ లో 10,834 ఇళ్లకు గాను 6,135 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మిగిలిన ఇళ్లు సంతృప్తికర స్థాయిలో ఉన్నాయన్నారు. సో కూడా మీకు ఉంటుంది. తాడేపల్లిగూడెం మంచి అనుబంధం. నేను చాలాసార్లు ఆల్రెడీ కంటైన్మెంట్లో ప్రపోజ్ చేసి రీసెంట్గా మరి కొంతమంది పట్టుకుంటున్నారు సార్. అక్కడ అర్బన్కి వచ్చేటప్పటికి 4 బేస్మెంట్లు అయితే గ్రౌండింగ్ అయింది. కానీ మనం మన హౌసింగ్ సర్వేదే లేఅవుట్ సంబంధించిన ఓన్ సైట్స్ అప్రోచ్ రోడ్కి సంబంధించి నేను ప్రశాసన ఉన్నాను సిఓజెస్గా. మీ మండలం బాగా నేను హరిహర్నాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ వెస్ట్ గోదావరి, నూతనంగా ఇక్కడ బాధ్యత తీసుకున్నాను. ఈరోజు మనం ఈ తాడేపల్లిగూడెం సంబంధించి రూరల్ అండ్ అర్బన్ లేఅవుట్స్ చూడటానికి నేను వచ్చాను. ఇప్పుడే మనకు రూరల్లో ఒక లేఅవుట్ చూసి అర్బన్లో కూడా లేఅవుట్ చూసి ఇక్కడికి వస్తున్నాను నేను. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో లేఅవుట్స్లో ఎవరైతే నాన్ స్టార్టెడ్ ఉన్నారో, ఇంకా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ కూడా పర్సనల్గా కలిసి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇతర సచివాలయ సిబ్బందితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి త్వరితగతిన ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో, ఎవరైతే రకరకాల స్టేజెస్లో ఉండి కంప్లీషన్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో మనం ప్రభుత్వం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ పెండింగ్ సంబంధించిన ఇళ్ళు అన్నీ కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేయడానికి మనం ఈరోజు ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడ మా ఈ గారు, డిఈ గారు, ఎంపీడీఓ గారు, అంతా ఆఫీసర్లు, ఏఈ గారు అందరూ ఉన్నారు. ఇప్పుడే మా ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఆర్డీఏ వెలుగు, అదేవిధంగా ఇంజనీరింగ్ వింగ్స్ వాళ్ళతో కూడా సమావేశం పెట్టి హౌసింగ్ సంబంధించి ఎవరైతే ఇంకా కంప్లీట్ చేయలేదో వాళ్ళు కంప్లీట్ చేయడానికి, అక్కడక్కడ ఏదైతే ఇన్ఫ్రా గ్యాప్ ఉందో ఆ ఇన్ఫ్రా గ్యాప్ మనం ఫుల్ఫిల్ చేయడానికి, అదేవిధంగా ఇంకా ఇల్లు పూర్తి అయి కూడా
గృహప్రవేశం చేయలేదో వాళ్ళందరూ కూడా వెంటనే గృహప్రవేశం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే ఇంకా ఈ ఏదైతే హౌసింగ్ సంబంధించి ఇల్లు కట్టడంలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా కూడా మన వెస్ట్ గోదావరి జిల్లాలో 20 మండలాలు 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 26 యూనిట్స్లో కూడా ఇప్పటికే దాదాపు నేను 7-8 మండలాలు తిరిగాను. ఈ గత వారంలోనే ఫీల్డ్కి వెళ్ళి ఆకివీడి అన్నీ కూడా చూడటం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఒక సోమవారం మనకి పీజీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి మంగళవారం నుంచి శనివారం వరకు కూడా ఫీల్డ్లో నుండి సిబ్బందిని సమాయత్తం చేసి వాళ్ళందరినీ కూడా ఈ త్వరితగతిన ఇల్లు కంప్లీట్ అయ్యే విధంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇల్లు కట్టడంలో మీ యొక్క మీడియా సహకారం కూడా, ఎందుకంటే ఎంత కమ్యూనికేషన్ అనేది లబ్ధిదారులకు వెళ్ళి ఇల్లు కట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వాళ్ళు త్వరగా ముందుకు వస్తారు. కాబట్టి మీ మీడియా ద్వారా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇతరత్ర కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో సపోర్టు మేము లబ్ధిదారులకు ఇస్తాం. ఇక్కడ కూడా మన తాడేపల్లిగూడెం చూస్తే మనకి దాదాపు 75 to 80% రూరల్ కానీ అర్బన్ కానీ పెద్దపాడు కానీ గరంపురం ఈ 4 యూనిట్స్ కూడా మన తాడేపల్లిగూడెం డీగా కంట్రోల్ ఉంటాయి. ఈ 4 యూనిట్స్లో కూడా మనకి బ్రహ్మాండంగా 75 ఎబోనే మనకి కంప్లీషన్ జరిగింది. నేను కూడా ఒక ఈ గ్రామానికి మెట్టపల్లిగూడెం గ్రామానికి వెళ్తే అక్కడ కూడా చూశాను, ఒక 5-6 తప్ప అందరూ కూడా ఇల్లు కట్టేశారు. సో లబ్ధిదారులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో త్వరగా ఇళ్ళని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, గౌరవ శాసనసభ్యుల వారి సహకారం, అందరి సహకారంతో ఈ ఇళ్ళని కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది బ్రేకప్ కూడా మీకు ఇస్తాను నేను. తాడేపల్లిగూడెం రూరల్ వచ్చేసి 3062, గణపురం 1663, పెంటపాడు వచ్చేసి 2283, అర్బన్ వచ్చేసి 3826, మొత్తం మీద 10,834 ఉన్నాయి. దీంట్లో కంప్లీషన్ 6,135 కంప్లీట్ అయిపోయినాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అండి ఇది. అదేవిధంగా మనకి నార్త్ చార్ట్ కూడా అసలు చాలా తక్కువ ఉన్నాయి. బీబీఎల్లో కూడా 420 ఉన్నాయి. అన్నీ కూడా మిగతా అన్ని కూడా లెంటల్ ఆర్సీ లెవెల్లో ఉన్నాయి కంప్లీషన్ కాకుండా. ఏమండి అంటే మంచి స్టేజ్లో ఉన్నాయి. నార్త్ స్టార్ట్ కాకుండా మంచి స్టేజ్ అంటే బేస్మెంట్ లెవెల్ కావచ్చు, రూఫ్ లెవెల్ కావచ్చు, రూఫ్ కాస్టింగ్ కావచ్చు, లెంటల్ లెవెల్ కావచ్చు, ఇలాంటి అంటే 17వ వార్డు 4 రోడ్లు జంక్షన్ నందు నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ గంటల తరబడి ఇబ్బంది కలుగుతుంది. గొర్రెల శ్రీధర్ రోడ్డుకి డ్రైన్ కి మధ్యలో ఉన్నటువంటి మట్టిని తొలగించి దానిని కూడా ఘన సెంటీమీటరు రోడ్డుగా చేయడం వల్ల దీనికి కొంతమేర పరిష్కారం అవుతుందని వాహనదారులు ఎక్కువగా అక్కడే ఇబ్బంది పడడం గ్రహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేయడానికి ఆ జంక్షన్ నందు పని మొదలు పెట్టించారు. తాడేపల్లిగూడెం బీసీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శశి కాలేజ్ దగ్గరలో గల క్రికెట్ గ్రౌండ్ వద్ద భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 147వ జయంతి ఉత్సవాలు బీసీ సంఘం అధ్యక్షులు వత్తలపల్లి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని ఘన నివాళి అర్పించారు. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్. జోహార్ సావిత్రిబాయి పూలే. అందరికీ నమస్కారం. చదువుల తల్లి, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి పురస్కరించుకొని మరి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది. అలాగే ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పూలే గారి సతీమణి, ఆవిడని పూలే గారు పెళ్లి చేసుకునే టయానికి ఆవిడ వయసు 12 సంవత్సరాలు. ఆవిడ అక్షరం నిరాశ్రితురాలు ఆవిడ. అలాగే
ఆడవాళ్ళు చదువుకోవాలి అని దృఢ సంకల్పంతో ఆ రోజుల్లోనే పూలే గారు మొట్టమొదటిగా వాళ్ళ భార్యకి చదువు నేర్పించి టీచర్గా తీర్చిదిద్ది మరి ఒక ఊళ్ళో ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్కి టీచర్గా ఈవిడ వెళ్ళేటప్పుడు మా ఆడపిల్లల్ని చెరగొడతానికి వచ్చేవా నువ్వని దుర్భాషలాడి ఆవిడ మీద ప్యాన్ నీళ్లు జిమ్మి రాళ్ళు విసిరి ఎంతో హింసించేవారు. అలాగే ఆవిడ పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలాగే స్కూల్కి వెళ్ళి చీర మార్చుకుని సంచిలో చీర పెట్టుకుని చీర మార్చుకుని పిల్లలకి చదువు చెబుతా వస్తూ ఉండేది. అప్పుడు ఏంటా అని చెప్తే వాళ్ళ పిల్లల విద్యలోని మంచి ఉన్నతమైన స్థితిగా ఉండే సమయానికి అప్పుడు ఆ ఊళ్ళో తప్పు తెలుసుకుని అయ్యో ఈవిని ఇంత హింస పెట్టాం కదా, ఇటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తిని మనం బాధ పెట్టామని తెలుసుకుని ఆవిడకి సపోర్ట్ చేసి ఊళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంకో పెద్ద ఆ స్కూల్ని పెద్ద స్కూల్ చేసి మరి చేయడం జరిగింది. ఇదంతా మరి అలాగే బీసీ సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈరోజు జనవరి 3వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరపున కోరుకుంటూ ఉన్నాం. ఈ మహనీయురాలకి మరి జయంతి నివాళులు అర్పించే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ గారికి, అలాగే తుమ్మరాడు చిన్నా గారికి, లక్ష్మణ్ గారికి, ముఖేష్ గారికి, రమణ గారికి, నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే. మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యక్షురాలుగా ఈవిడికి ఈ రోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. వారికి తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి, గవర్నమెంట్కి, అలాగే మా ఆంధ్ర రాష్ట్ర సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకున్నది ఒకటే, ఎంతో గొప్ప వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళ, అంటే మన యావత్ భారతదేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ ఎంతో గర్వకారణంగా మన భారతదేశంలోనే ఉండడం, అంటే పక్క రాష్ట్రమైనట్టు మన తెలుగు రాష్ట్రంలో ప్రకటించారు. అలాగే ఇక్కడ ఈ బీసీ మహిళా ఉపాధ్యాయురాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ రోజు సెలవు దినం ప్రకటిస్తే బాగుండు. నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో ఈ యొక్క కార్యక్రమాలని ఇంకా మరింత దశ వ్యాప్తి చేసి ఇంకా ఎంతో మంది మహిళలు ఉన్నతమైన స్థితికి రావడానికి గల కారణమైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి ప్రత్యేకమైన నివాళులు అర్పించుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా వత్తనపల్లి కాశీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సొంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిగూడెం 29వ వార్డులో పేదలకు ఇళ్ల స్థలాలు దరఖాస్తులు పంపిణీ చేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు పరిపూర్తి అవుతూ ఉంది. ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని కోరుతూ సిపిఐ ఇవాళ తాడేపల్లిగూడెంలో, ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలతో దరఖాస్తులు పెట్టిస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇచ్చినటువంటిది కేవలం పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర మాత్రం ఇచ్చారు. ఈ స్థలాలు ఏమాత్రం కూడా నివాసం ఉండడానికి అనువుగా లేనటువంటి స్థలాలు, చాలించాలన్నటువంటి స్థలాలు. ఇక్కడ జగనన్న ఇచ్చినటువంటి జగనన్న నివేశన స్థలాల్లో లబ్ధిదారులు కూడా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో సెంటుకు బదులు 2 సెంట్లు, సెంటున్నర స్థానంలో 3 సెంట్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ జగనన్న నివేశన స్థలాల్లో ఉన్న లబ్ధిదారులకి అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే అసలు ఇంటి స్థలం లేనటువంటి పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి పేదలు సొంత ఇంటి నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ సిపిఐ ఇవాళ లబ్ధిదారుల చేత నిరుపేదలైనటువంటి పేదలతో సొంత ఇల్లు లేక
అద్దెళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలతోటి ఇవాళ ఇంటి స్థలాల దరఖాస్తులు పూరింపజేస్తాము. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఆయా సచివాలయంలో సమర్పిస్తాం. అట్లాగనే ఇవన్నీ అయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేసి వాళ్ళ పేదల యొక్క ఇంటి స్థలం యొక్క సమస్యని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతాను. తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్ర వీకర్ కాలనీ కడకట్ల పరిధిలోని 31 వార్డులలో జరుగుతున్న ఫ్రైడే డ్రై కార్యక్రమాల పరిశీలన మరియు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా చేసుకుని వారానికొకసారి ఫ్రైడే డ్రై డే పాటించినట్లయితే దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టే వచ్చునని ప్రజలకు పరిసర పరిశుభ్రతపై అవగాహన ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి 35 వార్డుల్లో కూడా డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి వార్డు గాంధీ పార్క్ దగ్గర ఈ డ్రై డే ఫ్రైడే గురించి గృహస్థులందరూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతా ఉంది. ప్రతి గృహం దగ్గర కూడా వీడియో వస్తుంది కదండి, స్టక్ అయిపోయింది ఒకసారి, అందుకని ప్రతి గృహస్థులు కూడా మీ దగ్గర మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వ చేసే పాత్రలు వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. అలాగే లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ వారానికోసారి మొత్తం వాటర్ అంతా కూడా తీసివేయడం ద్వారా ఈ దోమలు కీటకజనిత ప్రదేశాలు నిల్వ లేకుండా వృద్ధి చెందకుండా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు, మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ప్రతి గృహం దగ్గర కూడా డ్రై డే ఫ్రైడే ఆ పొడి వాతావరణం శుక్రవారాన్ని పాటించు. తర్వాత మా యొక్క వైద్య బృందాలు వచ్చినప్పుడు మీకు చిన్నపాటి జ్వరం అయినా సరే తప్పనిసరిగా వారి దృష్టి తీసుకెళ్తే కనుక సత్వర ప్రాథమిక పరీక్షలు అనేవి వారు అందుబాటులో ఉన్నాయి, చేస్తారు. కనుక ఈ సౌకర్యాలను కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాల పేరుతో మూఢత్వంతో స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప సామాజిక ఉద్యమనేత సావిత్రిబాయి పూలే అని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పం కుమారి అన్నారు. సామాజిక సంఘం సంస్కర్త సావిత్రిబాయి పూలే 194వ జయంతి శుక్రవారం తాడేపల్లిగూడెం వైభవ్ హాస్పిటల్ దగ్గర బాలాజీ టెంట్ హౌస్ నందు మహిళా సమాఖ్య సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతిని ఈరోజు ఘనంగా జరిపించుకుంటూ ఆవిడకి మన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తరఫున సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. మరి సావిత్రిబాయి పూలే జన్మించిన తర్వాత ఆవిడకి 9వ ఏటనే వివాహం జరిగింది. 13 ఏళ్ల వయసులో పూలేకి వివాహం చేశారు. ఆవిడ వివాహమైన తర్వాత భర్త దగ్గరే చదువుకుంటూ, ఆ రోజుల్లో స్త్రీలకి విద్య లేదు, ఆవిడ భర్త దగ్గర విద్య నేర్చుకున్నారు. మన దేశంలోనే తొలి మహిళ, విద్య నేర్చుకున్న తొలి మహిళ ఆవిడ మహిళల అభ్యున్నతి కోసం ఎన్నైనా కృషి చేసి ఒక స్కూల్ను కూడా పెట్టడం జరిగింది. ఆ స్కూల్లో మహిళలకు విద్య నేర్పించడం జరిగింది. ఆవిడ స్కూల్కి వెళ్ళి అందరినీ పోగు చేసి వాళ్ళకి పాఠాలు చెప్తుంటే అది ఓర్చుకోలేని కొంతమంది ఆవిడ మీద పేడ నీళ్ళు చల్లడం జరుగుతుంది. ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళి దాంట్లో ఒక చీర పెట్టుకుని మళ్ళీ చీర మార్చుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి చదువు చెప్పడం అలా చేసేవారు అన్నారు. అయితే ఆ రోజుల్లో మహిళలు మరి వంటింటికి పరిమితం అవ్వాలి, బయటికి రాకూడదు, వాళ్ళు వంటగదికే పరిమితం అవ్వాలని మనువాదం అమల్లో ఉండగా ఆవిడ మరి మహిళలు చదువుకుని ముందుకు రావాలి, వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్కూల్ స్థాపించి అనేకమైన ఉద్యమాలు చేసి మరి మహిళల కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే ద్వారా ఆవిడ ముందుకు రావడం జరిగింది.
పుష్యమాసం చవితి సందర్భంగా వాసవి మాతాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారికి విశేష అభిషేకాలు అనంతరం అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.